హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రమీల అలా చెప్పడంతో శౌర్య రామ దగ్గరికి వస్తాడు. రామ, నేను చెప్పేది విను అని అంటుంటే, మీరు నాకు ఇంకేం చెప్పకండి, ఇప్పటికే మీరు చేసిన దానికి మా నాన్న ఆయన పరువు నిలబడుతుందని సంతోషపడుతున్నారు కాబట్టి నేను ఆయనకి మీ గురించి ఏం చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు మా నాన్న దగ్గర నేను ఇరుక్కుపోయాను. ఆయనకి ఏం చెప్పలేనన్న ధైర్యంతోనే కదా నువ్వు ఈ జాతకాలు పట్టుకొని నా దగ్గరికి వచ్చావు అని శౌర్యని అడుగుతూ ఉంటుంది. ఇక రామలక్ష్మి నేను కూడా ఏదైనా అని అనబోతుండగా ఇక శౌర్య కోపంతో, రామా, నీకేమన్నా పిచ్చి పట్టిందా? నువ్వు నాకు ఒక్కరోజు అంటే ఒక్కరోజు టైం ఇవ్వు చాలు, నేనే తప్పు చేయలేదని నిరూపించుకుంటాను అని రామలక్ష్మిని అవకాశం ఇవ్వడంతో సరే అన్నట్టుగా తలొప్పుతుంది. మరో పక్కన పంతులు గారు ముహూర్తాలు పెట్టడానికి వస్తారు. ఇక అందరూ అక్కడే ఉండగా, అమ్మ, అబ్బాయి అమ్మాయి జాతకాలు ఇస్తే నేను ముహూర్తాలు పెడతాను అని అడగడంతో పార్వతి జాతకాలు తీసుకొచ్చి పంతులు గారి చేతిలో పెడుతుంది. ఇక పంతులు గారు ఇద్దరు జాతకాలని చెక్ చేస్తూ ఉంటారు. అందరూ ఏం చెప్తారా అని ఎదురు చూస్తూ ఉండగా పంతులు గారు, అయ్యా, 2 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది పెళ్లి కోసం, అంటే గురువారం నాడు మంచి ముహూర్తం ఉంది ఇద్దరికి అని చెప్పడంతో ఇక ఇంట్లో వాళ్ళందరూ సంతోషపడుతూ ఉండగా రామలక్ష్మి మాత్రం షాక్ అయ్యి శౌర్య వైపే చూస్తూ ఉంటే శౌర్య మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటాడు. తొందరలోనే వీళ్ళ పెళ్లి ముహూర్తాలు కుదిరినందుకు